ఈ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మీరు సంతృప్తిగా ఉన్నారా? మేమేం సంతోషంగా లేమండి. ఆ, ఎందుకంటే ప్రతిదీ రేట్లు ఎక్కువ. ఆ, తర్వాత ప్రతి దానికి నంచాలు. ఆ. ఇప్పుడు ఎవరు అడుగుతారు లంచాలు? నంచాలు ఎవరు అడుగుతుండ్రంటే ఇప్పుడు ఏటమ్మా యువలలో వాలంటీర్. వాలంటీర్లు పెట్టారా, ఒక పని చేసేస్తారని చెప్తారు జగన్. ఏ పని అవ్వదు. లంచాలు లేకుండా చేస్తామని చెప్పేసి లంచాలు లేక తీసుకోకపోయినా పనులు చేయరు. ఇదిగో అదిగో అని తిప్పుతారు. అలాగే అది లాస్ అయిపోతాను. ఒక ఆధార్ కార్డు మారదు, ఒక రేషన్ కార్డు తొందరగా రాదు. భూమి బుక్ లో ఏదైనా తప్పు ఉన్నాయనుకో ఇప్పుడు పడతాయి కదా డబ్బులు. దాని వల్ల అది ఏటి పనులు చేయరు. మీకు ఈ పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏ పథకం రాలేదు మాకు. మీ పిల్లలకి అమ్మఒడి గాని, అమ్మఒడి పాపకి రాలేదు. చేయూత గాని? రాలేదండి. ఎందుకంటే మాకు ఆటో ఉంది. ఆటో డబ్బులు కూడా లాస్ట్ అయిపోయిందంటే టైం అయిపోయిందని చెప్పేశారు. టైం అయిపోయిందని చెప్పేశారు. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు రాలేదు మాకు. ఏటి రాలేదు. ఒక్క రేషన్ మాత్రం అందుకుంటాం. నెక్స్ట్ రాబోయే రోజు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ రాష్ట్రంలో, ఎవరైతే బాగుంటది? ఎవరంటే అందరూ దొంగలేనండి. ఎవరిని మంచి చెప్తాం? ఇప్పుడు ఆడొచ్చినాక ఆడేటి చేస్తాడు, ఈయన వచ్చినాక ఈయన చేస్తాడు. అందరూ అటువంటి వాళ్ళు. ఇప్పుడు పథకాలు పెట్టేస్తాను ఎక్కువ. ఆ పథకాలు ఎవరి మీద వేస్తాను? మా మీద వేస్తాను. మద్యం రేట్ ఎక్కువ, గ్యాస్ రేట్ ఎక్కువ, సరుకుల రేట్ ఎక్కువ. ఎప్పుడైనా కందిపప్పులు గాని ఇంత రేట్ పెట్టి కొనలేదు మేము. 200 కందిపప్పు అంటే పేద ప్రజలు ఏటి బతుకుతారు? నూనె డబ్బాలు ఎక్కువ రేట్లు, అన్ని ఎక్కువే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చేస్తాను? ఇంట్లో నుంచి అయితే ఇవ్వలేదు కదా, మన డబ్బులే. ఇప్పుడు గ్యాస్ నుంచి పెట్రోల్ 50 రూపాయలు ఉన్నది 55 రూపాయలు చేశారు, 100 రూపాయలు చేశారు. అంటే మీడియం గా 50 రూపాయలకి 50 ఎక్కువే కదా. మరి పేదోళ్ళు ఎలా బతుకుతారు? ఆటోలు పెట్టుకున్న వాళ్ళైనా బళ్ళోళ్ళైనా ఎవరైనా ఎలా బతుకుతారండి? ఎవరము సుఖం లేదు ఈయన వచ్చినాక. దాని మీద ఏంటంటే పథకాలు చూసుకొని ఇది రేట్లు తగ్గించుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఈయన చెప్పేస్తున్నాడు 4,000 ఇచ్చేస్తున్నాడు. ఈయన ఎలాగిచ్చేతాడు? ఈయన కూడా అలాగే పెంచుతాడు. అవునా కాదా? ఇంటింటి తెచ్చి 4,000 6,000 అంటాను వికలాంగులకి. ఇంక ఈయన మీద 3,000 ఎక్కువ అంతేనా? అయితే ఇప్పుడు ప్రతి మహిళలకి 18 నుంచి మళ్ళీ 15,000 ఇచ్చేస్తాను అంటాడు ఈయన. ఎక్కడి నుంచి ఇచ్చేస్తాడు? అక్కడి నుంచి తీసేస్తాడు. మళ్ళీ మాకు రేట్లు పెంచేసి బతకలేక రోడ్ల మీదకి ఆడోళ్ళం కూడా రావాల్సి వస్తుంది. మగవాళ్ళు సంపాదన చాలక అక్కడ మద్యం రేట్లు ఎక్కువ. ఆ ఒటికెళ్ళి అక్కడే కూకొని ఉంటారు వెళ్ళి మగవాళ్ళు. అయితే ఏ ప్రభుత్వం అయినా సరే ఏటి హామీ ఇస్తే బాగుంటది అంటారు? ఏటంటే హామీ ఇచ్చిన తర్వాత ఏ హామీ ఇస్తే బాగుంటది అంటారు? ప్రతి సరుకులకి తగ్గాలి. ప్రతి పథకాలు ఇవ్వద్దు అంటారా? ఇచ్చి ఏటు సుఖము చెప్పండి మీరైనా. దేని మీద రేట్లు ఎక్కువే. ఏది ముట్టుకుందామంటే పెంచలేకపోతున్నాం పిల్లల్ని. స్కూల్ ఫీజులు ఇప్పుడు బయట వెళ్ళామనుకో అవి అక్కడ కూడా ఫీజులే. ఏ కాలేజీలకు హాస్టల్ ఫీజులు కడుదామంటే అన్ని రేట్లు ఎక్కువే. ఎందుకంటే దీని మీద రేట్ ఎక్కువ కాబట్టి హాస్టల్ కూడా రేటే పెంచుతాడు. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు హెల్త్ బాగోలేదంటే ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళని చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అయితే ఏవి కాకుండా ఏది ఫ్రీ ఇస్తే బాగుంటది అంటారు? ఇప్పుడు ఏది ఫ్రీ వస్తుందంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ వస్తుంది కదా. మాకు తెలియదండి, మాకు ఏ పథకాలు రాలేదు చెప్పడానికి. అయితే ఈ బొబ్బుల నియోజకవర్గంలో వైసీపీ తరఫున సెమ్మంగి వెంకట చెన్నపల్లి పోటీ చేస్తున్నారు. టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బేబీనేని పోటీ చేస్తారు. నాయన గారు వస్తే మంచిది. బొబ్బులే నాయన గారు ఎందుకు రావాలి? నాయన గారు వస్తే కొంచెం మేము ఈ ఏరియాలో బతుకుతాం. అన్ని ఆయన సపోర్ట్ గా ఉన్నారు మాకు. ఏంటంటే ఆయన వస్తే మాకు మంచిది.